హలో గైస్, నేను మీ ఈడు క్రేజీ బాయ్. ఈరోజు అయితే మళ్ళీ మనమైతే ఒక కొత్త మైన్క్రాఫ్ట్ సిరీస్తో అయితే వచ్చామన్నమాట. ఈ మైన్క్రాఫ్ట్ సిరీస్ పేరు వచ్చేసి 100 డేస్ సర్వైవల్ ఇన్ మైన్క్రాఫ్ట్ అనమాట. ఇప్పుడు మనం చేస్తున్న సిరీస్ పేరు వచ్చేసి, ఇప్పుడైతే మనం గేమ్ అయితే స్టార్ట్ చేద్దాం. పేరైతే పెట్టేద్దాం అనమాట. పేరు ఏమని పెడదామంటే 100 అని పెడదాం. ఓకే, మనమైతే పేరైతే పెట్టామన్నమాట. సర్వైవల్లో ఉంది. మనమైతే ఇప్పుడు క్రియేట్ చేద్దాం వరల్డ్ అయితే. ఓకే, ఇదైతే డౌన్లోడింగ్ అయితే అవుతుందన్నమాట. మనకైతే వరల్డ్ అయితే డౌన్లోడ్ అయిపోయిందన్నమాట. వరల్డ్ అయితే వచ్చింది. ఓకే, ఒక మంచి ప్లేస్లో అయితే స్పాన్ అయ్యాం మనమా. ఇప్పుడైతే మనం ఎక్కడైనా షీప్స్ కనబడితే మనమైతే కొడదాం అన్నమాట. ఎక్కడ షీప్స్ కనబడట్లేదే. అక్కడ ఒక షీప్ ఉంది. ఒక రెండు షీప్స్ ఉన్నాయన్నమాట. అక్కడికైతే వెళ్ళి మనమైతే ఈ షీప్స్ కొడదాం. ఎస్, కొట్టు అంతే. పారిపోతుంది. అదైతే మనమైతే వదలం అనమాట. కొడదాం దాన్ని కొడితే మనకైతే ఊలైతే వస్తుంది. అప్పుడైతే మనం 100 డేస్లో ఒక డే అయితే కంప్లీట్ చేయొచ్చు అనమాట, బెడ్ తయారు చేసుకొని. ఓకే, మనకైతే ఒక న్యూ రెసిపీ అన్లాక్ అయిందనమాట. ఇప్పుడు ఇంకో షీప్ని కూడా ఎక్కడో చూస్తున్నా. ఆ షీప్ని కూడా కొడదాం అనమాట. ఏది ఎక్కడ కనబడట్లేదు. షీప్ కనబడు ఎక్కడ షీప్ ఎక్కడ ఉంది? వేర్ ఇస్ ద షీప్? అక్కడైతే ఒక బ్రౌన్ షీప్ ఉందన్నమాట. పర్లేదు, బ్రౌన్ షీప్ని కూడా కొడదాం. ఓకే, కొట్టు. ఓకే. ఇప్పుడైతే మనం దాన్ని అయితే కిల్ చేయాలన్నమాట. బాగా తప్పించుకుంటుంది ఇదేంటి మొహం పెట్టి చదువుతుంది. కొడదాం. ఇంకో 2 hitsలో అయితే చచ్చిపోయేలాగా ఉందన్నమాట అది. ఎస్, మనకైతే ఇంకో న్యూ రెసిపీ అయితే అన్లాక్ అయిందనమాట. ఇప్పుడు మనకైతే వైట్ షీప్స్ అయితే అదిగోండి అక్కడ ఉంది. పదండి, మనమైతే వెళ్దాం అక్కడికి. ఓకే, పద. దాన్ని అయితే కొట్టాలి. ఎస్, అదైతే ఇప్పుడు చచ్చిపోద్ది అనమాట మన చేతుల్లోని. ఓకే, ఇక్కడ ఏదో గ్లిచ్లా ఉందంటే పర్లేదు. ఓకే, నార్మల్ అయిపోయింది గ్లిచ్ అయితే. ఓకే, కొట్టు దాని అయితే గట్టి కొట్టండి. కానీ ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. మీ ఫ్రెండ్స్ కూడా, వీడియో చూసిన వాళ్ళందరూ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. షేర్ చేసి వాళ్ళకి కూడా సబ్స్క్రైబ్ చేయమండి. అప్పుడే మన ఛానల్ అయితే గ్రో అవుతుంది అనమాట. అప్పుడు ఇంకా వీడియోస్ పెట్టడానికి నాకైతే అవకాశం ఉంటుంది. ఓకే, అందరూ అయితే చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ కన్ఫర్మ్ అనమాట. ఓకే, మనమైతే ఒక మంచి ప్లేస్ అయితే చూసుకుందాం ఇల్లు కట్టడానికి అయితే. 2 అయితే దొరికి ఇంకొక షీప్ ఎక్కడైనా దొరుకుదామని ఎతుకుతున్నాం. ఒక మంచి ప్లేస్ దొరికితే అక్కడే అయితే మనం హౌస్ అయితే కట్టుకుందాం అనమాట. 100 డేస్లో ఫస్ట్ డే అయితే మనకి ఈరోజు కంప్లీట్ అవుతుంది నాకు తెలిసి. ప్రతి వీడియోలో 2 డేస్ అయితే కంప్లీట్ చేస్తానన్నమాట. ఓకే, వెళ్దాం. ఓకే, మనమైతే ఇక్కడ వుడ్ అయితే కొడదాం అనమాట. ఓకే, మనకైతే ఇంకో కొత్త రెసిపీ అయితే అన్లాక్ అయిందనమాట. ఓకే, ఇక్కడ వుడ్ అయితే ఇంకా కొట్టాలన్నమాట. అప్పుడైతే మనము అయితే హౌస్ అయితే కట్టుకోవడానికి అయితే కట్టుగా వుడ్ అయితే వస్తుంది అనమాట. ఓకే, గేమ్లో అయితే నా ఫోన్లో అయితే గ్లిచెస్ ఉన్నాయన్నమాట, చాలా కొంచెం. ఓకే, మనమైతే వుడ్ కొడితే ఎక్కువ వుడ్ వస్తుంది. అప్పుడు మనమైతే హౌస్ అయితే కట్టుకోవచ్చు అనమాట. ఓకే, మనమైతే క్రాఫ్టింగ్ టేబుల్ అయితే క్రాఫ్ట్ చేసుకుందాం. క్రాఫ్టింగ్ టేబుల్ కంటే ముందు మనమైతే వుడ్ బ్లాక్స్ అయితే చేసుకుందాం. వుడ్ ప్లాంక్స్ ప్లాంక్స్. నెక్స్ట్ మనమైతే క్రాఫ్టింగ్ టేబుల్ అయితే క్రాఫ్ట్ చేసుకుందాం.
ల్యాగ్ అయితే అవుతుంది నాకైతే. ఓకే మనమైతే క్రాఫ్టింగ్ టేబుల్ అయితే క్రాఫ్ట్ చేసుకుంటున్నాం అనమాట. క్రాఫ్ట్ బటన్ నొక్కుతున్నాను కానీ అది అవ్వట్లేదు, ల్యాగ్ అయిపోతుంది. ఓకే రావాలి, నొక్కు నొక్కు నొక్కు, ఇది అవ్వట్లేదు. ఇంకోసారి ట్రై చేద్దాం అనమాట. ఎస్ వచ్చింది మనకైతే. ఇప్పుడైతే బ్యాక్కి వెళ్ళి మనమైతే క్రాఫ్టింగ్ టేబుల్ అక్కడ పెడదాం. ఎక్కడొక్కడ పెట్టి మనమైతే టూల్స్ అయితే చేసుకుందాం. టూల్స్, స్టిక్స్ ఇలాంటివి అయితే. ఓకే ఇక్కడైతే పెడదాం. ఓకే మనమైతే ప్లేస్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు మనమైతే స్టిక్స్ అయితే చేసుకుందాం. స్టిక్స్ ఒక 18 ఇలా చేసుకుందాం. 8 అయినా సరిపోతాయి. మనమైతే ఇవి తయారు చేసుకోవాలి. స్టిక్స్ అయితే మనమైతే క్రాఫ్ట్ అయితే చేసుకుంటున్నాం. 8 అయితే సరిపోతాయి స్టిక్స్. ఓకే మనకైతే ఒక 8 స్టిక్స్ అయితే వచ్చాయన్నమాట. ఇప్పుడైతే మనం వెపన్స్ అయితే క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ స్క్వాడ్ అయితే స్క్వాడ్ దాన్ని ఏమంటారు నాకు అర్థం కావట్లేదు, కానీ దాన్ని అయితే క్రాఫ్ట్ చేసుకుందాం. ఓకే క్రాఫ్ట్ చేద్దాం. నొక్కుతుంటే ల్యాగ్ అవుతుంది. ఎస్ వచ్చింది మనకైతే. ఇప్పుడైతే మనం ఒకటైతే తీసుకుందాం అనమాట, వుడెన్ స్క్వాడ్. ఓకే నెక్స్ట్ మనమైతే యాక్స్ అయితే చేసుకుందాం అనమాట. వుడెన్ యాక్స్ వచ్చింది. ఓకే 2 వచ్చాయేంటి, 2 సార్లు ట్యాప్ చేశాను కదా అందుకే. నెక్స్ట్ ఇదైతే తీసుకుందాం పికాక్స్ అయితే. హౌ న్యూ రెసిపీ అన్లాక్డ్ అంట. ఓకే మనమైతే బ్యాక్ వచ్చామన్నమాట. ఆ వుడెన్ పికాక్స్ అయితే మనమైతే మన కింద ఉంది కదా ఇవంతా బ్లాక్స్కి ఇలాగా, అక్కడైతే తెచ్చుకుందాం అన్నమాట మనమైతే. ఓకే ఫస్ట్ దీన్ని అయితే ఎరగొట్టి మనం చెస్ట్లో అయితే పెట్టేసుకుందాం. ఇన్వెంటరీ చెస్ట్లో అయితే పెట్టుకుందాం ఫాస్ట్గా. అది ఓపెన్ అవ్వట్లేదు, చాలా ల్యాగ్ అవుతుంది చెప్పాను కదా. ఓకే అవుతుంది కొంచెం ఫాస్ట్గా అయితే బాగుండు. ఓకే మనమైతే వుడెన్ పికాక్స్ అయితే తెచ్చుకుందాం అనమాట. ఇప్పుడు మనమైతే వుడెన్ పికాక్స్ అయితే ట్యాప్ చేసి, ఓకే రివర్స్ నొక్కేసినట్టున్నాను. ఓకే తెచ్చుకున్నాం అనమాట. ఇప్పుడు మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోయి మనమైతే ఒక మంచి ప్లేస్ అయితే ఎత్తుక్కుందాం ఇల్లు కట్టడానికి అయితే. పదండి, ఇల్లు కట్టడానికి ముందు మన దగ్గర వుడ్ చాలా తక్కువ ఉంది. వుడ్ అయితే మనమైతే కట్ చేద్దాం అనమాట. ఇప్పుడు మనమైతే ఫాస్ట్ బటన్ అయితే నొక్కామన్నమాట, ఫాస్ట్గా వెళ్తుంది. ఓకే హెల్త్ తగ్గిపోయింది. ఓకే ఆవును కొట్టడం వేస్ట్ అవి. ఇది మనకైతే నైట్ అయిపోయినట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఫాస్ట్గా మనమైతే ఇక్కడ న్యూ రెసిపీ అన్లాక్డ్ అంట, వ్యూని క్రాఫ్టింగ్ టేబుల్ అంట. ఒక ఫాస్ట్ బటన్ అయితే నొక్కుతాం ఫ్రెండ్స్. నైట్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ మనకైతే. మనం ఈ ఫస్ట్ డేను ఎస్ మనకైతే అక్కడ ఒక షీప్ దొరికిందనమాట. ఎస్ చంపుతాం. ఎస్ మనకైతే ఒక బెడ్ అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు 5 ఉన్నాయి కరెక్ట్గా. ఒక బెడ్ అయితే చేసుకొని హ్యాపీ పడుకుని పోదాం అనమాట. ఇక్కడ ఫాస్ట్గా క్రాఫ్టింగ్ టేబుల్ ఈ ల్యాగ్ అయితే అవుతుంది అనమాట ఫ్రెండ్స్ చాలా ఎక్కువగా. ఓకే వుడెన్ పికాక్స్ కాదు అది. ఎస్ మనకైతే వచ్చిందనమాట. ఫాస్ట్గా క్రాఫ్టింగ్ చేసుకొని అయితే పడుకుని పోదాం అనమాట. ఓకే మనమే క్రాఫ్టింగ్ టేబుల్ అక్కడ పెట్టేసాం అనమాట. మనమైతే ఒక బెడ్ చేసుకుందాం. ఓకే బెడ్ క్రాఫ్ట్ ఎస్ వస్తుంది. మనమైతే బ్యాక్కి వెళ్ళిపోదాం. బెడ్ అక్కడ పెట్టేసి పడుకుని పోదాం. ఎస్ మనకైతే ఫస్ట్ డే అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. మార్నింగ్ అయితే లేసామన్నమాట. ఓకే రీస్పాన్ పాయింట్ సెట్ అని వచ్చిందనమాట. మనమే తీస్తామన్నమాట. ఇక్కడ మళ్ళీ మనమైతే రీస్పాన్ అవసరం లేదు. ఓకే ఇప్పుడైతే ఒక మంచి హౌస్ అయితే మనమైతే చూసుకుందాం అనమాట.
అంటే హౌస్ ప్లేస్ అయితే చూసుకుందాం ఎక్కడ కట్టాలో. వుడ్ అయితే జాంబీ వస్తున్నాడు, ఫాస్ట్ పరిగెట్టుదాం ఫ్రెండ్స్. ఓకే తప్పించుకోవాలి. వాడేంట్రా బాబు నిప్పులతో వస్తున్నాడు. ఓకే మనం తప్పించుకుని అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఇంకో ప్లేసెస్ కనిపెట్టుకోవాలి. అప్పుడే మనమైతే అక్కడ హౌస్ అయితే కట్టుకోవచ్చు. అక్కడైనా ఉంటాయి కదా ఈ ట్రీస్, ఇవన్నీ అక్కడైతే కట్టుకోవచ్చు అనమాట హౌస్. ఓకే ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోదాం ఫాస్ట్గా. ఓకే అయిపోతుంది. వుడ్ అయితే కట్ చేసుకుందాం. ఓకే అవుతుంది. ఓకే మనమైతే ఈ వుడ్ అయితే తీసుకొని ఒక హౌస్ అయితే బిల్డ్ చేద్దాం అన్నమాట. ఓకే ఈ వుడ్ అంతా కట్ చేయాలి, అప్పుడే మనకైతే అవుతుంది అనమాట. ఓకే వుడ్ కట్ చేయాలి. కట్ చేసాం. ఓకే మనమైతే వుడ్ కట్ చేస్తాం. వుడ్ అయితే కట్ చేస్తాం. ఇప్పుడైతే ఒక హౌస్కి ల్యాండ్ అయితే చూడడానికి వెళ్దాం. ఓకే ఇక్కడ ఇంకో ట్రీ కనబడింది అనమాట. ఇక్కడ కూడా కట్ చేసుకొని అప్పుడైతే వెళ్దాము. ఇక్కడ మళ్ళీ ఇంకోటి వచ్చాడు అనమాట. ఫాస్ట్గా వెళ్ళిపోదాం. మా హెల్త్ కూడా జస్ట్ మిస్లో పోయేది ఫ్రెండ్స్. అమ్మా వాడైతే ఇంక రాలేడు అనుకుంటా. ఈసారి వచ్చాడు స్క్వాడ్ పెట్టుకొని వాడిని వేసేస్తాను ఫ్రెండ్స్. ఈసారి మనకైతే ఇక్కడ ఒక షీప్ కనబడింది. ఈ షీప్ని అయితే మనమైతే కిల్ చేద్దాం. అప్పుడు మనకైతే ఫుడ్ కూడా వస్తుంది అనమాట. ఓకే ఫాస్ట్గా అయితే అయిపోతుంది. ఎక్కడ ఇల్లు కడదాము. ఓకే ఫస్ట్ మనమైతే ఒక ట్రీ ఈ వైట్ ట్రీ అయితే కట్ చేద్దాం. ఇదైతే ఒక మంచి ప్లేస్ అయితే దొరికింది. ఇక్కడైతే మనం కట్ చేసుకుని ఇక్కడే ఉందాం అనమాట. ఈ ప్లేస్లో హౌస్ కట్టుకొని చాలా బాగుంటుంది. ఈ ట్రీ అయితే కట్ చేద్దాం. ఇక్కడ కట్ చేసినట్టు ఉంటుంది, మన వుడ్ వచ్చినట్టు ఉంటుంది, ప్లేస్ కూడా క్లియర్ చేసినట్టు కూడా ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఓకే మనమైతే కట్ చేసుకొని ఫాస్ట్గా న్యూ రెసిపీ అన్లాక్డ్ అనమాట. ఓకే మనమైతే కట్ చేసుకుందాం. ఓకే పదండి ఇప్పుడైతే మనం క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టి వుడ్ అయితే చేసుకుందాం అనమాట. వుడ్ ప్లాంక్స్ అంటారు అనుకుంటా దాన్ని. వుడ్ ప్లాంక్స్ అంటారా. మనమైతే ఈ వుడ్ ప్లాంక్స్ చేసుకొని ఎన్ని వస్తే ఎన్నో మనమైతే హౌస్ బిల్డ్ చేద్దాం అనమాట. ఓకే మనకైతే 32 అయితే వస్తాయంట. ఓకే ఇవి కూడా ఒక 32 వచ్చేస్తే కరెక్ట్గా 64 అయితే వస్తాయి. ఓకే మనమైతే వుడ్ అయితే కట్ చేసుకుంటున్నాం. కట్ చేయడం కాదు, క్రియేట్ చేసుకుంటున్నాం. ఓకే అవుతుంది అయిపోయింది. ఈ ల్యాగ్ వచ్చేసి వీడోడు ఎలా ఉన్నాడు, గ్రహంతవాస కప్పలాగా ఉన్నాడు ఏడేటి. ఒకసారి మనం అయితే చంపడానికి ట్రై చేద్దాం. ఇక్కడి నుంచి అవ్వదేమో, కొంచెం దగ్గరికి వెళ్దాం. సైడ్ చచ్చిపోయాడా, కిందనే ఉన్నాడు ఫ్రెండ్స్. వస్తాడు ఏడు బయటికి, వస్తే కాలిపోతున్నాడు కదా రాడులేలుగా. ఏడ్ చేస్తావరా గ్రహాంతవాస కప్ప నన్ను. వాడైతే అయితే వెళ్ళిపోతున్నాడు, నాకైతే కనబడుతుంది వాటర్లో. వెళ్ళిపోనే ఉండి మనకే బెటర్. ఈసారి అయితే
నిప్పులు తీసుకొని జాంబీ వస్తున్నాడు కదా ఫ్రెండ్స్, వాడు వచ్చాడు. ఈసారి నేనైతే వాడిని వేసేస్తాను అనమాట. పైన పెట్టలే. అబ్బా, ఇక్కడ ఒక బ్లాక్ వేసుకొని అయితే మనమైతే పైకి వెళ్దాం. అవ్వట్లేదు. ఎస్ అవ్వాలి. అది అయిపోయింది ఫ్రెండ్స్. వచ్చినట్టున్నాడు వాడు. ఫ్రెండ్స్ వచ్చి వెళ్ళిపోతున్నాడు ఫ్రెండ్స్ వాడు. వాడు గురించి మనకెందుకునండి, వాడేమన్నా చేయలేదు కదా, వదిలేద్దాం. ఓకే, పడాలి. అది బ్లాక్ అయితే పడింది అనమాట. అబ్బా, హెల్త్ పోయింది కొంచెం, పర్లేదులేండి. మన యాక్స్ పవర్ అయితే తగ్గిపోతుంది. కింద ఉంది కదా గ్రీన్ బార్ లాగా, అది తగ్గిపోతే మన యాక్స్ అయితే పోతుంది అనమాట. ఓకే, అప్పుడు ఈ లైన్ కట్టుకు ఇక్కడైతే సరిపోద్ది నాకు తెలిసి. ల్యాగ్ అయితే చాలా ఎక్కువ అవుతుంది. అసలు నా బ్లాక్ కింద లేదు కానీ ఎలా పై ఉన్నాను నాకు అర్థం కావట్లే. ఇట్ ఈస్ కాల్డ్ గ్లిచ్ ఫ్రెండ్స్. మనకైతే అవుతుంది ఈ పందేటి పక్కన. ఓకే, మనకైతే బ్లాక్ కట్ చేసుకొని మనమైతే దీనిపైకి వెళ్దాం అనమాట. ఓకే, మనకు 4 బ్లాక్స్ అయితే పెడదాం. సరిపోయింది. ఓకే, మనకైతే ఇక్కడ సరిపోద్దు. ఇక్కడ లీఫ్ బ్లాక్స్ ఉన్నాయి, కట్ చేసేస్తే మంచిదేమో ఫ్రెండ్స్. ఓకే, కట్ చేసేద్దాం అనమాట. అప్పుడే మనమైతే ఫ్రీగా అయితే ఇక్కడ ఇల్లు కట్టుకోవచ్చు. ఓకే, మనకైతే అవుతుందన్నమాట. ఇక్కడైతే ప్లేస్ చేసుకుందాం అనమాట. వుడ్ అయితే ఇటు పైకి జంప్ చేయడం కావట్లేదు. ఓకే, ఇక్కడ కట్ చేయడం మర్చిపోయాం ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ అవుతుంది. ఇక్కడ ఒక 4 బ్లాక్స్ అయితే పెట్టాలి. 3 ఒకటి. ఎస్, మనకి ఇప్పుడు అయితే మనం ఇక్కడ జాయిన్ చేసుకుందాం. ఓకే, అటు నుంచి కూడా ఇటు జాయిన్ చేసుకుందాం. ఓకే, ఇంకా 2 ఉన్నాయి. ఎస్, అయిపోయింది అనమాట. ఇక్కడ నుంచి కూడా జాయిన్ చేసేద్దామా, లేదంటే కిందకు దిగి జాయిన్ చేస్తే బెటర్ ఏమో. వద్దులేండి, ఇక్కడ నుంచి చేసేద్దాం. ఇప్పుడు కన్ఫర్మ్ కిందకు దిగాలి. ఇక్కడ 10 అయితే ఇక్కడ మళ్ళీ ఒకటి అయితే వేసినట్టున్నాం మనం. ఈ గ్లిచ్ వాళ్ళు కనబడట్లేదు, పర్లేదండి. ఇంకో 2 వేయాలి. అబ్బా, మనమైతే తీయాలన్నమాట. ఎక్స్ట్రా పని మనకైతే. ఓకే, గ్లిచ్ వాళ్ళు ఏం కనబడట్లేదు ఫ్రెండ్స్. అసలు మొత్తం గ్లిచ్ నాకైతే ఫోన్లో. ఓకే, తీయాలి. ఏదో మెసేజ్ వచ్చింది, తీసే పక్కి పోతుంది అసలు. అమ్మ, పోయింది. పై బ్లాక్ కూడా తీసుకెళ్ళిపోయింది. బా, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ 8 ఫ్రెండ్స్ ఈ గ్లిచ్ మనకి. ఓకే, తీసామన్నమాట అదైతే. ఓకే, అయిపోయింది. మనమైతే పైన కూడా రూఫ్కి అయితే వేసుకుందాం. మనకైతే నైట్ అవుతుంది అనిపిస్తుంది నాకైతే కొంచెం. అంటే మనకు సెకండ్ డే కూడా కంప్లీట్ అయిపోద్ది అనమాట. మన దగ్గర అయితే బ్లాక్స్ అయితే అయిపోయాయి అనమాట. ఇంకా మళ్ళీ తీసుకోవాలన్నమాట. ఓకే, యాక్స్ బార్ అయితే తగ్గిపోతుంది నాకు తెలిసి. యాక్స్ అయిపోతే ఇది కూడా అయిపోద్ది. కాబట్టి మనమైతే కొన్ని బ్లాక్స్ కొట్టి ఆపేద్దాం. ఓకే, కట్ చేద్దాం. ఇది ఎక్కడ దాకా అవుతుంది చూద్దాం. దీని కెపాసిటీ ఎంత ఉందో నాకు తెలిసి ఇప్పుడు పోద్దేమో అనిపిస్తుంది. ఇంకా పోలేదు. ఇప్పుడు పోద్ది ఫ్రెండ్స్ కన్ఫామ్గా నాకు తెలిసి. పోయింది. కరెక్ట్ ఒక ట్రీ కొట్టి అయితే పోయింది అనమాట. ఈ వీడైతే వచ్చాడు, వీడిని చంపేద్దాం అనమాట. ఇప్పుడు వీడు
వీడిని చంపేస్తాను. ఇలా ఇరిటేట్ చేస్తున్నాడు. వాటర్లోకి అస్సలు వెళ్ళావు నువ్వు ఈరోజు. అది చచ్చిపోయాడు ఫ్రెండ్స్ వాడైతే. మనకైతే నైట్ అయిపోతుంది. ఫాస్ట్గా బెడ్ వేసుకుని పడుకుని పోదాం. ఇంకెందుకు బెడ్ అయితే పెడదాం అనమాట. ఓకే, ఏంటి రీస్పాన్ పాయింట్ సెట్, యూ కెనాట్ ఓన్లీ స్లీప్ ఎట్ నైట్ అండ్ డ్రూయింగ్ థండర్ స్టోమ్సా అంటే ఏంటి ఫ్రెండ్స్? ఒక నైట్ అయితే పడుకోగలం అనమాట మనం. ఓకే, ఇంకోసారి ట్రై చేద్దాం. ఓకే, మనమైతే సెకండ్ డే కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసామన్నమాట.